అంతే కదా. మరి క్రీస్తుని వెంబడించాలండి. మనం ఎవరిని ఫాలో అవ్వాలి? యేసు క్రీస్తు అని ఫాలో అవ్వాలి. ఆయనే మనకి ఫాలో అవ్వాలి. అర్థమైందా? యేసుక్రీస్తు వారు ఎలా ఉన్నారు, ఆయనకి ఎలాంటి గుణాలు ఉన్నాయి, ఆయన ఎలాంటి వాడు, అవి తెలుసుకొని మనము ఫాలో అవ్వాలి. మనుషులు ఫాలో అయ్యామనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? మనల్ని చెడగొడతారు. యూట్యూబ్ని ఫాలో అయ్యామనుకో ఏమవుతుంది? మనకి యూట్యూబ్ అంతా మంచి జరుగుతుంది ఏంటి? మంచిగా జరుగుతుంది ఏంటి? లేదు, మన చెడుని కూడా చేస్తారు. కాబట్టి యూట్యూబ్ని ఫాలో అవ్వకూడదు, క్రీస్తుని ఫాలో అవ్వాలి. ఎందుకు ఫాలో అవ్వాలి? క్రీస్తు ఎలాంటి వారు? ఆయన మనందరి కొరకు ప్రాణం పెట్టినవాడు, అలాగే ప్రేమ గలవాడు, మంచి స్నేహితుడు, మనందరికీ స్నేహితుడు, అలాగే స్వార్థం లేని వ్యక్తి, అలాగే కపటం, ద్వేషం ఇవేమీ లేని వ్యక్తి ఎవరు? యేసుక్రీస్తు వారు. అలాంటి వ్యక్తిని ఫాలో